నమస్తే అండి. నేను డాక్టర్ సుష్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. వయసు పెరిగే కొద్దీ ఊసైట్ క్వాలిటీ అనేది తగ్గిపోతుందా, దాంట్లో ఉన్న ఈ డిఎన్ఏ ఎక్కువ డ్యామేజ్ కి గురి అవుతుందా అనే దాని గురించి చెప్తే, అవునండి. యాక్చువల్గా 40 ఏండ్లు పోని 38 ఏండ్ల తర్వాత నుంచి ఎగ్ కౌంట్ అనేది ఎంత తగ్గిపోతుందో ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇవి ఏమవుతుంది, మనం ఒకవేళ సెల్ఫ్ ఎగ్స్ కోసం అని పోయినప్పుడు వాటిల్లో మనకి స్టిమ్యులేషన్ స్టార్ట్ చేశాక, సపోజ్ ఇప్పుడు డే 2 నుంచి డే 1 ఆఫ్ స్టిమ్యులేషన్ నుంచి చూసుకుంటే 5-6 ఫాలికల్స్ ఉన్న ఓవరీలో ఒక్కొక్కసారి ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ వల్ల 2 ఫాలికల్స్ ఫార్మ్ అవ్వడం, పెరగడం, నార్మల్ స్టేజ్ కి రావడం అనేది ఉంటుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏమవుతుంది, మనం ఆ ఎగ్స్ ని తీసాక ఇక్సీ చేసిన తర్వాత, ఐవీఎఫ్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోస్ ఫామ్ అయిన దాంట్లో వాటికి అన్యూప్లాయిడ్ ఛాన్సెస్, డిఎన్ఏ సెగ్రిగేషన్ ఛాన్సెస్, ఎర్రర్స్ అనేది, కొన్ని కాంప్లికేషన్స్ అనేది ఆ ఎంబ్రియోలలో కూడా ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాక అబార్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డిఎన్ఏ అనేది దెబ్బతిని ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏమవుతుంది అని అంటే, అలా ఆ ఎంబ్రియోస్ ని పెట్టినా కానీ వాటికి కావాల్సిన బలము, తర్వాత సపోర్ట్ అనేది గర్భసంచిలో రాదనమాట. వచ్చాక కూడా వీళ్ళలో అనూప్లాయిడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మనము ఒక్కొక్కసారి ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలు ఫామ్ అయ్యి అబార్షన్స్ ఎక్కువడమో, లేకపోతే ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళల్లో పీజీటీఏ టెస్ట్లు అలాంటివి చేసుకొని ఆ బేబీస్ మంచిగా ఉన్నారా లేదా అని బయాప్సీ టెస్ట్ ద్వారా కనుక్కొని ఏదైతే మంచి ఎంబ్రియోస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫర్దర్ గా మనము తెలుసుకుని దాని గురించి స్టడీ చేసుకుంటా పోతే, అంటే ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో తొందరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకొని తొందరగా మనము డిసైడ్ అవుతే బాగుంటుంది. సో 40 years తర్వాత మనకి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది, బోత్ ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ డిఎన్ఏ అనేది చాలా వరకు దెబ్బతినే ఉంటుంది అని చెప్తారన్నమాట. థ్యాంక్ యూ అండి.